హౌస్ వైఫ్ హెల్దీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న నా వీడియోస్ చూసిన కొందరు వ్యూవర్స్ నాకు సజెస్ట్ చేశారని, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. థ్యాంక్స్ ఫర్ దట్. నా వీడియోకి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కామన్గా అందులో ఎక్కువ ఏం ఫీల్ అయ్యారంటే నా వీడియోస్ బాగా లెంతీగా ఉన్నాయని. యాక్చువల్లీ నా వీడియోస్ లెంతీగా ఉండడం నాకు కూడా ఇష్టం లేదండి. కాకపోతే నేను కొన్ని ఛానల్స్ ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన సలహా మేరకు వీడియోస్ లెంతీగా చేస్తే తొందరగా 4000 అవర్స్ అనేవి వస్తాయని సలహా ఇవ్వడంతో నేను అది ఫాలో అయ్యాను. కాబట్టి ఇప్పటి నుంచి అది ఫాలో అవ్వను. బట్ నేను చూపించే ఈ వీడియోలో జొన్న రొట్టె చేయడం అనేది మీకు ఉడకబెట్టేది అవి ఇవి కాదు. కాబట్టి మీరు ఎంటైర్ ప్రాసెస్ తెలుసుకోవాలి. దీంట్లో నేను రొట్టె ఎలా రుద్దుతున్నాను అనేది, రొట్టె ఎలా కాల్చుకోవాలో అనేది నీట్గా తెలుసుకోవాలి. నేను దీంట్లో మీకు 2 రొట్టెలు చూపించాను. మీకు ఫస్ట్ రొట్టెకే ఎంత ప్రాసెస్ ఎలాగా అని అర్థమైతే మీరు అక్కడితోనే ఆపేయచ్చు. మీరు రెండో రొట్టె క్లియర్గా చూడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను రెండో ప్రాసెస్ కూడా చూడండి. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. కరెక్ట్గా ఇదే మెజర్మెంట్తో మనం పిండి కూడా తీసుకోవాలి. పిండి తీసుకునే ముందు మనం స్టవ్ వెలిగించుకుని ఈ వాటర్ అనేది మరిగించుకోవాలి. దీంట్లోనే మనకు తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయకపోతే చపాతీ కర్రతో తిక్కడం రాదు. ఆయిల్ వేస్తే నీట్గా సాగుతుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 to 6 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను, చూసారా? దీన్ని జల్లించుకోవాలి. నేను పిండిని జల్లించేసుకున్నానండి. వాటర్ కూడా బాగా మరిగిపోతున్నాయి. ఇలా మరిగినప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దాంట్లో పిండి మొత్తం కలిపేయాలి. ఇలా కలుపుతున్నప్పుడు గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు. అయ్యో వాటర్ ఉడికిపోతున్నాయే, మనం పిండి లేటుగా వేస్తున్నామే అని. ఏం పర్వాలేదండి, కొంచెం లేట్ అయినా కూడా జాగ్రత్తగా నీట్గా. నేను ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేయలేదు, జస్ట్ సిమ్ చేశాను అంతే. ఇలా ఉండగానే పిండి కలుపుతూ ఉండాలి. ఆ మొత్తం వాటర్ అంతా దీంట్లో ఇంకిపోవాలన్నమాట. పిండి మొత్తం సపరేట్గా ముద్దలాగా ఉండలాగా అక్కడే స్పూన్తో కలుపుతుండగానే వస్తుందండి. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను ఎక్కడ వాటర్ లంప్స్ లేకుండా నీట్గా ఈవెన్గా కలుపుతున్నాను. చూసారా, అప్పుడే గరిటెకు మొత్తం అతుక్కుంటూ వచ్చేస్తుంది కదా. ఇలా రావాలన్నమాట. ఇలా మొత్తం ఈవెన్గా రాగానే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసుకుని ఒక ప్లేట్లో, ఇంతకుముందు నేను జల్లించుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోని తీసుకుని ఒక 5 minutes వరకు చల్లారనివ్వాలి. 5 లేదా 2 minutes వరకు. మరి పూర్తిగా చల్లగా అయిపోకూడదండి. మొత్తం పిండి అంతా వేసేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత కలుపుతున్నానండి నేను. అది పూర్తిగా చల్లగా ఏం అవ్వలేదు, కొంచెం వేడిగానే ఉంది. అయినా సరే 2 చేతులతో నేను కలుపుకుంటున్నాను నీట్గా. ఈ ప్రాసెస్ అనేది మనకు రొట్టె కొట్టడంలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత మంచిగా డౌ చేసుకుంటే, ఎంత మంచిగా పిండి ఒత్తుకుంటే మనకు అంత బాగా రొట్టెలు అనేటివి వస్తాయి. విరిగిపోకుండా, పిండి ఎక్కువగా తీసుకోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో దీని మీద మీరు కొంచెం టైం స్పెండ్ చేయడంలో తప్పులేదు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి, కొంచెం టైం స్పెండ్ చేసి నీట్గా ఒత్తుకోవాలన్నమాట. మీకు ఒకవేళ అంతగా కాలిపోతుంది, ఒత్తుకోవడం కుదరదు అనుకుంటే ఇంకొక రూట్ చూపిస్తానండి నేను మీకు. ఒకటి సన్నగా, ఒకటి లావుగా చేశాను. మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ ట్రై చేసినప్పుడే లావుగా రావాలని అనుకోవద్దు, కొంచెం చిన్నగానే చేసుకోండి. ఒక 3-4 రోజులు అయిపోయిన తర్వాత మీకు ఈజీగా పెద్ద పెద్ద రొట్టెలు కొట్టుకోవడానికి కూడా వస్తుందన్నమాట. నేను చెప్పిన రెండో ప్రాసెస్ ఇదేనండి. మీరు ఆ పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోవడం చేత కాకపోతే, బాగా కాలిపోతుంది పిండి అనుకుంటే, ఇలా చిన్న చిన్న ముద్దలుగా ఎప్పుడైతే మనం రొట్టె కొట్టడానికి ప్రిపేర్ చేస్తామో ఆ పిండి మాత్రం నీట్గా తడుపుకోండి. నేను కొద్దిసేపు పెన్నం వెలిగించుకోవడానికి వెళ్ళేసరికి కొంచెం గట్టిగా అయిపోయినట్టుంది. అందుకనే నేను మళ్ళీ వాటర్లో అద్దేసి నీట్గా ఇలా తడుపుతున్నాను అనమాట. చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా రావాలన్నమాట. ఇంత లూజ్గా ఉంటే మనం కొట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం రుద్దుకునేటప్పుడు చాలా పలచగా కూడా వస్తుందన్నమాట. ఎలా డౌ చేసుకోవాలనేది నేను క్లియర్గా చూపిస్తున్నానండి. చేతుల మధ్యలో మన బొటనవేలు కింద ఉన్న ఎముక ద్వారా మనం నీట్గా డౌ చేసుకోవాలి. అలా అయితే మనకు ఎక్కడ పగుళ్ళు రాకుండా నీట్గా వస్తుందన్నమాట. చూసారా, ఒక్క చోట కూడా పగుళ్ళు లేకుండా ఎంత బాగా వచ్చిందో. నేను పై పిండి కూడా రోటీ ఫ్లోర్ తీసుకున్నానండి, అంటే జొన్న పిండే తీసుకున్నాను.
చూసారా, ఒక స్పూన్ కూడా లేదు. ఇది 8 రోటీస్కి పనికొస్తుంది అనమాట. కొంచెం పిండి వేశాను. నేను మళ్ళీ మళ్ళీ పిండి వేసుకోనండి, మధ్యలో ఒకేసారి వేసేస్తాను. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో నీట్గా రుద్దుకోవాలన్నమాట. ఫస్ట్ నేను అంతా ఈవెన్గా సమానంగా రుద్దుతున్నానండి. ఎక్కువ 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 ఎక్కడ లేకుండా, తక్కువ ఎక్కడ లేకుండా నీట్గా చేశాను. మీకు కనిపిస్తున్నాయా, చివరిలో పగుళ్ళు కనిపిస్తున్నాయి కదా, అలా ప్రతి రోటీకి వస్తుందండి. మనం ఇలా ఒత్తుకోవాలంతే. జస్ట్ మన వేళ్ళు అడ్డం పెట్టి వేళ్ళ మీదకి ఎడం చేత్తో ఇలా పిండిని తోసేయాలన్నమాట. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే నేను సెకండ్ రోటీలో క్లియర్గా చూపించాను. తప్పకుండా సెకండ్ రోటీ ఎలా ఒత్తుకోవాలో కూడా చూడండి. మధ్య నుంచి లాస్ట్ వరకు నేను రేకుల కట్టతో ఇలా రుద్దుతున్నానండి. అంటే మధ్యలో నుంచి కిందికి రుద్దుతున్నాను అనమాట. మీరు బాగా గమనిస్తే నేను ఒక్కసారి రుద్దిన తర్వాత వెంటనే మళ్ళీ తిప్పేస్తున్నాను. అలా మాటి మాటికి తిప్పి వేసుకుంటేనే మీకు కింద అతుక్కోకుండా, పిండి ఎక్కువగా పడకుండా వస్తుందన్నమాట. చూసారా, కింద అసలు నాకు పిండే లేదు, అయినా సరే ఎంత బాగా జరుగుతుందో కదా రొట్టె. ఎక్కడైతే మనకు మందంగా ఉందో అక్కడ నీట్గా రుద్దుకోవాలండి. నేను నా రేకుల కట్టే కొంచెం పల్చగా ఉంది కాబట్టి నేను ప్రెషర్ అంతగా వాడుతున్నాను. మీ రేకుల కట్ట కొంచెం వెడల్పుగా మందంగా ఉన్నవైతే కొంచెం ప్రెషర్ చూసుకొని పెట్టండి. నేను అంత పెద్ద ప్రెషర్ ఏం పెట్టట్లేదు. ఇలా మధ్యలో నీట్గా అనుకోవాలన్నమాట. మీరు ఒకటి గమనిస్తే మధ్యలో ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఎక్కడైతే మందంగా ఉంది అని కాన్సన్ట్రేట్ చేసామో అక్కడ మనం చివర్లతో రుద్దుకోవాలి. మన ప్రెషర్ మొత్తం అటుపక్క ఇటుపక్క చివర్లో మాత్రమే కంప్లీట్గా పడుతుంది. మీరు ఎంత పలచగా రుద్దుకోవాలంటే, మన రొట్టె ఉంది కదా, దీని మీద పలక మీద వేసినప్పుడు ఆ పలక కలర్ అనేది మనకు రొట్టె లోపల కనిపించాలి. అప్పుడు వైట్గా ఎక్కడుందో, మన పలక ఎక్కడ కనిపిస్తుందో దాన్ని బట్టి మనకు ఎక్కడ పలచగా ఉంది, ఎక్కడ మందంగా ఉంది తెలుస్తుంది. నేను తిప్పేసేటప్పుడు కొంచెం అలాగా వేలుకు తగులుకొని పడిపోయింది. దాన్ని కూడా మనం కవర్ చేయొచ్చు. దాన్ని కవర్ చేయడానికి కూడా నేను మళ్ళీ పిండి వాడట్లేదండి. చూసారా, అక్కడ పల్చగా కనిపిస్తుంది, అక్కడ మడతలు పడ్డాయి కదా, అలాంటప్పుడు మనం మెల్లగా తీసుకోవాలి. ఆ మడతలు పడిన చోట రేకుల పలకకి అతుక్కుపోయి ఉంటుంది రొట్టె. అలాంటప్పుడు మనం చూసుకుని తీసుకోవాలండి. ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్ నేను కంప్లీట్గా కవర్ చేసేస్తాను. మీకు అది కనిపించదు రొట్టె కొట్టిన తర్వాత. ఎక్కడ మందంగా ఉందో అక్కడ నేను మళ్ళీ రుద్దుకుంటున్నానండి. అక్కడ ప్రెషర్ పెడుతున్నాను. నేను చెప్పాను కదా చివర్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుందని. సో నేను చివర్లో ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఆ పక్కనున్న అంచులు మొత్తం నీట్గా కవర్ చేస్తున్నాను అనమాట. అక్కడే పెట్టండి ప్రెషరు. మనం తిప్పి వేసినప్పుడు ఎక్కడన్నా మధ్యలో మడతలు పడితే నీట్గా చేత్తో అయినా అనుకోండి, లేకపోతే తిప్పైనా వేసుకోండి. అలాగే రుద్దేయద్దు. అలాంటప్పుడు మనకు పలక కతుక్కుపోయి అది మళ్ళీ తిరిగి రాదు. మనం ప్యాన్ పెట్టేసుకుని ఇంకా కొంచెం రుద్దుతున్నానండి. ఆ చివర్లు ఉన్నాయి కదా, ఆ చివర్లు ఇంకా కొంచెం మందం అనిపిస్తే ఆ పెన్నం వేడెక్కేలోగా నేను రుద్దుకుంటున్నాను. మీకు ఎంత పలచగా కావాలో, ఎంత మందంగా వస్తే అంత మందంగానే చేయండి. ప్రాక్టీస్ మీద మీకు రొట్టె చాలా పలచగా వస్తుంది. నాకైతే ఈ రొట్టె కంప్లీట్గా పలచగా నేర్చుకోవడానికి 4 days పట్టింది. దీన్ని వెంటనే చేత్తో తీసేయకండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆ రొట్టె పలక కతుక్కుపోతుంది. కాబట్టి సలాకి సహాయంతో మీరు తీయొచ్చండి. చూస్తున్నారు కదా, నీట్గా కిందగా చేప కింద నీరులాగా అంటారు కదా, అలాగా రొట్టెకే తెలియకుండా కింద మనం సలాకి పెట్టేసి తీసేయాలన్నమాట. దీనిలాగా కనిపిస్తుంది కదా ఎక్కడ అతుక్కుపోయింది పలకకు అనేసి. అలా మెల్లగా రొట్టె చీలిపోకుండా తీసుకోవాలండి. అంటే మీరు పొరపాటున పలక కతుక్కునేలా చేస్తే ఇలా చేయండి, మరి ప్రతిసారి ఇదే ఫార్ములా యూస్ చేయొద్దు. ఇప్పుడు పెన్నం కాలిందో లేదో చూద్దాం. ఇంకా కొంచెం వేడెక్కాలండి. పెన్నం వేడెక్కింది కదా, చూసారా నేను ఎంతసేపు చేతి మీద రొట్టెని హోల్డ్ చేశాను. అంత పల్చగా వచ్చినా కూడా రొట్టె అనేది విరిగిపోదు మన చేతి మీద ఉన్నప్పుడు కూడా. మనకి ఎక్కడైతే మడతలు ఉన్నాయో ఆ మడతల్ని మనం సలాక్ సహాయంతో ఇలా కవర్ చేయాలన్నమాట. ఎప్పుడు రొట్టెని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మొత్తం అంతా కవర్ అవ్వాలంటే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి.
మనం చపాతీ అయినా లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగా గట్టిగా ఒట్టిగా అయిపోతుంది కదా, అలా కాకుండా ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టినప్పుడు. దాన్ని తిప్పేసేటప్పుడు మీరు కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేయచ్చు. మెల్లమెల్లగా కాలుతూ ఉందండి ఇది. మనకు ఎప్పుడైతే రొట్టె కరెక్ట్గా కంప్లీట్గా కాలుతుందో అప్పుడే మనకు తిప్పేయడానికి వస్తుంది. లేదా మన సలాకి పట్టుకున్న తర్వాత అది తిప్పి వేయడానికి రావట్లేదు అంటే అక్కడ ఇంకా పచ్చిగా ఉందని మీకు కనిపిస్తుంది కదా, మొత్తం అంతా పెన్నానికి అతుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు మనం తిప్పేసుకోవచ్చు అనమాట. ఇలా మెల్లగా తీయండి. ఎక్కడైనా పొరపాటున పిండి పచ్చిగా ఉంటే అతుక్కుపోయి రొట్టె విరిగిపోతుంది. ముందు మనం అది కరెక్ట్గా వస్తుందా లేదా అని తెలుసుకుని ఆ తర్వాత తిప్పేయాలన్నమాట. మధ్యలో బాగా కుక్ అయిపోయింది కానీ చివర్లు మాత్రం కొంచెం తడితడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకు మంట ఎక్కువ ఎక్కడ తగులుతుందో అక్కడికి ఆ రొట్టెని జరిపేయాలన్నమాట. నాకు మంట మధ్యలో బాగా తగులుతుందండి పెన్నానికి, కాబట్టి నేను అలా పెట్టేశాను. కట్టెల పొయ్యి మీద చేసే వాళ్ళకి ఇంత ప్రాసెస్ అక్కర్లేదు. వాళ్ళకు మంట మొత్తం ఈవెన్గా ఒకటేసారి పెన్నం మొత్తం కవర్ అయ్యేలాగా వస్తుందన్నమాట. గ్యాస్ స్టవ్ మీద చేసినప్పుడు మనం ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఎక్కడ కాలలేదో, ఏ అంచులో కాలలేదో చూసుకుని నీట్గా తిప్పేసుకుంటూ ఉండాలి. మీరు ఇంకొకటి గమనించారా, రొట్టెలు చేసే ప్రాసెస్లో ఎక్కువగా పైన పిండి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక క్లాత్ని వాటర్లో దాని పైన ఉన్న పిండి మొత్తం తీసేస్తారు. కానీ నేను ఇక్కడ వాటరు వాడలేదు, ఆయిల్ కూడా వాడలేదు. ఎందుకంటే నేను వేసిన పిండి చాలా తక్కువ. మీరు తినేటప్పుడు కూడా టేస్ట్ పిండి పిండిగా అస్సలు అనిపించదు. వాటర్ లేకుండా చేసినా కూడా అలాగే అనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైం రొట్టెలు చేస్తున్నప్పుడు మాత్రం పిండి ఎక్కువ వేసుకుంటే కొంచెం ఆయిల్ చపాతీ కాల్చినట్టు కాల్చండి. తర్వాత మీకే అలవాటు అయిపోతుంది తక్కువ పిండితో ఎలా రుద్దుకోవాలి రొట్టెలు అనేసి. చూసారా రొట్టె ఎంత మందంగా కాలిందో బాగా. ఇలా బాగా ఈవెన్గా కుక్ అవ్వాలండి. మనం రొట్టె కాల్చుకోవడంలో విధానంలో కూడా మన రొట్టె టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం కరెక్ట్గా కాల్చకపోతే కొన్ని చోట్ల పచ్చిగా ఉండిపోతుంది. ఈ జొన్న పౌడరు లేదా ఇంకా రాగి ఫ్లోర్ అయితే కొంచెం పచ్చిగానే ఉంటుంది కాబట్టి మనం నీట్గా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు నేను రెండో చూపిస్తున్నానండి. మీకు ఫస్ట్ టైం అర్థమైపోతే రెండోసారి చూడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా నీట్గా అర్థం కావాలంటే నేను రెండోసారి కూడా ఎలా తడుపుతున్నానో చూడండి. మనం ఒక రొట్టె కొట్టి దాన్ని వేసిన తర్వాత ఇది కొంచెం గట్టిగా పక్కులుగా అయిపోతుంది కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ వాటరే పడతాయి. 2 టైమ్స్ నేను హ్యాండ్ని వాటర్లో డిప్ చేసి ఆ వాటర్తోనే దీన్ని కలుపుకుంటున్నాను నీట్గా. చాలా ఈవెన్గా నీట్గా ఒత్తుకోండి. మన చేతికి పిండి అతుక్కోవట్లేదు అన్నప్పుడు మాత్రమే ఆ రొట్టె పిండి అనేది మనం రుద్దుకోవడానికి రెడీ అయిపోయినట్టు అనమాట. చూసారు కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం నీట్గా దీన్ని డవ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ రౌండ్ షేప్లో చేసేది పక్కులు లేకుండా ఎలా చేయాలో నేను మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను, చూడండి. కరెక్ట్గా చూడండి నేను ఎక్కడ దేంతో ఒత్తుతున్నాను అనేది ఆ ప్లేస్తో దాన్ని జస్ట్ అలాగా దాని మీద ప్రెషర్ పెట్టేసి దాంతో రౌండ్గా చేస్తున్నాను. వేళ్ళు వాడకూడదండి. ఓన్లీ మన బొటన వేలు కింద ఉన్న ప్లేస్తో మాత్రమే దాన్ని డవ్ చేసుకోవాలి. చూసారా, ఒక్క చోట కూడా పగులు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. పిండి కూడా చాలా కొంచెం తీసుకుంటున్నానండి. ఒకేసారి వేయండి పిండి, మళ్ళీ మాటికి వేసుకోకుండా. మీకు ఫస్ట్లో రాకపోతే మీరు గోధుమ పిండి యూస్ చేయండి. అలాంటప్పుడు దానికి సాగే గుణం ఉంటుంది కాబట్టి మీకు పిండి ఎక్కువగా పడినట్టు అనిపించదు. మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు జొన్న పిండితో మాత్రమే చేయండి. మీరు రాగి రొట్టెలు చేసుకోవాలనుకుంటే కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇంతే పలచగా వస్తాయి. అవి కూడా మీరు రాగి ఫ్లోర్తో రావు. పై పిండి ఖచ్చితంగా గోధుమ పిండే వేసుకోవాలి. ఇందాక మీకు చూపించడానికి కొంచెం నిదానంగా క్లియర్గా అర్థమయ్యేలాగా రుద్దాను. కాకపోతే ఇప్పుడు నేను ఫాస్ట్గా రుద్దేస్తున్నానండి. మీరు ఆల్రెడీ ఒకసారి చూశారు కదా. ఇలా పగుళ్ళు వచ్చినప్పుడు ఎలా కవర్ చేయాలో మళ్ళీ నీట్గా చూపిస్తాను మీకు. ఇవన్నీ కవర్ అవ్వాలంటే మన వేళ్ళను ఒక చోటు ఉంచి ఆ సెకండ్ హ్యాండ్ ఉంది కదా, ఎడమ చేత్తో తోసేయాలన్నమాట పిండి నా వేళ్ళ మీదకి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదండి ఏం చేస్తున్నానో. ఇలా జస్ట్ వేళ్ళ మీదకి తోసేయాలి. అలాంటప్పుడు పగుళ్ళన్నీ ఒకే రీతిలో కవర్ అయిపోతాయి అన్నమాట. నేను రేకుల కట్టెతో మధ్య నుంచి చివరి దాకా లాగుతున్నాను అంతే.
ఇలా చేస్తే కూడా ఈవెన్గా సమానంగా వస్తుందండి. మనం అన్ని వైపులా రుద్దుకుంటున్నాం కాబట్టి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రొట్టె తిప్పి వేసుకోవడానికి బరువు పడుద్దండి. ఖచ్చితంగా ఒక్కసారి మీరు రుద్దితే రెండోసారి కంపల్సరీ తిప్పేయాలి. ఎలాగో ఒకసారి తిప్పేసాం కదా అని ఒకసారి రుద్ది రెండో వైపు ఇంకొకసారి రుద్ది అలా చేయొద్దండి. మడతలు పడకుండా తిప్పేసుకోండి. చివర్లు కూడా పగుళ్ళు లేకుండా కవర్ అయ్యేలాగా చూడండి. చూసారు కదా, ఇలా నీట్గా తీసేసుకోవాలి. మీకు కింద అతుక్కుందని తెలిస్తే మాత్రం మీరు సలాకి సహాయంతోనే తీయండి. చేత్తో తీస్తే ఎక్కడి వరకు అయితే అది రాగలుగుతుందో ఈజీగా అక్కడి వరకు వచ్చేసి మిగతాదంతా విరిగిపోతుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా, మనకు రేకుల పలక అనేది కనిపిస్తుంది అనమాట, కొంచెం బ్లాక్గా. ఎక్కడైతే పగుళ్ళు వచ్చాయో అక్కడ కేవలం చివరి ఉన్న దాంతోనే ప్రెషర్ పెట్టి కవర్ చేయండి. చూసారా, ఇటుపక్క నుంచి పిండి తోయగానే నీట్గా కవర్ అయిపోయింది. ఇప్పుడు అది రావట్లేదండి, ఈసారి నిజంగానే అతుక్కుపోయింది దానికి. సో అలా నీట్గా నెమ్మదిగా రొట్టెల పలకను తిప్పుకుంటూ అలా అన్ని వైపులా తీయండి. ఎప్పుడైతే అది ఫ్రీగా రాగలుగుతుందో అప్పుడు మాత్రమే తీసేసుకోండి. మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్పానని అనుకుంటున్నాను నేను. దీన్ని నీట్గా కాల్చుకోవడమే. మనకు చివర్లు ఎప్పుడు కొంచెం మందంగానే ఉంటాయండి. సో అక్కడ మాత్రం నేను ప్రెషర్ పెడుతున్నాను. మనకు రేకుల కట్ట చివర్లో మాత్రమే మనం ఎక్కువ ప్రెషర్ అనేది వాడతాం. నీట్గా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పెన్న మీద వేసేసుకుందాం. చూసారు కదండి, జొన్న రొట్టె చేయడం ఎంత ఈజీనో నేను క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న మా అమ్మ ఒక చిన్న సజెషన్ చెప్పిందండి. మన రేకుల కట్టకి, మన చపాతీ కర్రకి రొట్టె అతుక్కోకుండా ఉండాలి అంటే చపాతీ కర్రని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత వాడితే అతుక్కోకుండా నీట్గా వస్తుందంట. నేనైతే ట్రై చేయలేదు, నాకు అలాగైనా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎప్పట్లాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, కానీ ఏదో ఒక రకంగా మీ రెస్పాన్స్ అనేది నాకు తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్.